హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది నిన్న ఈ రోజు కలిపేసి. సో వాటన్నిటి గురించి చెప్పడం జరుగుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి మనకి ఫిజికల్ కి ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళకి లిస్ట్ అయితే వచ్చేసింది. అయితే మనకి స్కోర్ కార్డ్ అనేది నేను ఇప్పుడు ఈ రోజు వీడియో చేస్తున్నాం కదా 20th డేట్. సో ఈవినింగ్ వరకు మనకి నైట్ వరకు ఎప్పుడైనా కానీ స్కోర్ కార్డ్ అయితే సడన్ అయితే వస్తుంది. అండ్ మీరు ufjus.com అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడైతే మీకు అయితే లింక్ అయితే ఉంటుంది, డైరెక్ట్ స్కోర్ కార్డ్ అని చెప్పేసి అక్కడ పైన క్లిక్ చేసి మీరు అక్కడికి వెళ్తే రిజిస్ట్రేషన్ నెంబర్ తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, అంటే అయితే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. అది ఇచ్చేస్తే మీకు అయితే ఓపెన్ అయిపోతుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మీకు ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి ఏదైతే కీ ఉందో కట్ ఆఫ్ సంబంధించినతో సహా కూడా మనకైతే ఆల్ ఇండియా లెవెల్ ఎంత పెట్టారు కట్ ఆఫ్ అనేది దాంతో సహా కూడా మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి స్కోర్ కార్డ్ లిస్ట్ కూడా నేనైతే లింక్ ఉంటుంది కదా, అది కూడా నేనైతే టెలిగ్రామ్ లో మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఒకసారి అక్కడైతే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి SSR-MR సంబంధించినటువంటి రిజల్ట్ అయితే రావడం జరిగింది. దీని యొక్క రిజల్ట్ కూడా నేనైతే లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ నేను టెలిగ్రామ్ లో మెన్షన్ చేశాను. ఆ మెన్షన్ చేసినటువంటి లింక్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క రూల్ నెంబర్ ఏదైతే మెయిల్ ఐడి లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేస్తే మీ యొక్క రిజల్ట్ అనేది సెలెక్ట్ అయ్యారా లేదని చూపిస్తుంది. కొంతమందికి ఏంటంటే మనకి జూలై 3rd డేట్ నుంచి 4th 5th డేట్ అండ్ 13th డేట్ ఇలా అయితే మనకైతే SSR-MR అయితే ఉండడం జరిగింది అన్నట్టు. కాబట్టి ఆ ఆర్మీకి వెళ్ళాలా, ఎంఆర్కి వెళ్ళాలా, నేవీ SSRకి వెళ్ళాలని కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఉండడం జరిగింది. సో అది మీరు ఓన్గా డిసిషన్ తీసుకోవాలి, దానికి మనం ఏం చెప్పలేము. అండ్ డాక్యుమెంట్స్ అనేది కూడా మీరైతే అన్ని కూడా ఒరిజినల్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు, ఏది నేవీకి వెళ్ళేటప్పుడు మాత్రం. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు క్యాస్ట్ తీసుకెళ్ళాలి, రెసిడెంట్ తీసుకెళ్ళాలి, ఓబీసీ అయితే ఓబీసీ తీసుకెళ్ళాలి, 10th మెమో తీసుకెళ్ళాలి, ఇంటర్మీడియట్తో చేసి ఇంటర్మీడియట్ తీసుకెళ్ళాలి, పాస్పోర్ట్ తీసుకెళ్ళాలి, ఐటీ ప్రూఫ్ తీసుకెళ్ళాలి, ఇలా ప్రతిదీ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక వెళ్తే ఆర్మీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలని నేను సపరేట్ వీడియో చేస్తాను, ఇన్స్ట్రక్షన్స్ కూడా ముందే చెప్తాను. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మనము ఫాస్ట్గా అటెంప్ట్ చేయాలని కూడా నేను క్లియర్గా టిప్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి న్యూ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి స్పెషల్ ట్రైనింగ్ అనేది మనకి యూఎఫ్జే కోచింగ్ సెంటర్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు డైలీ మార్నింగ్ గ్రౌండ్ ఉంటుంది, క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, స్టడీ అవర్స్ ఉంటాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రావాలనుకుంటే యూఎఫ్జే కోచింగ్ సెంటర్ నల్గొండకి ఒకసారి విజిట్ చేసి మీరు మెడికల్ చెకప్ చేసుకొని జాయిన్ అయితే అవ్వచ్చు అన్నట్టు. సో ప్రాపర్గా అంతా కూడా మీకు అయితే పర్ఫెక్ట్గానే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు బ్యాచ్ స్టార్ట్ కాబట్టి సో మేము కూడా పెద్దగా ఫోర్స్ చేయకుండా మెల్లమెల్లగా మీకైతే హైప్ అయితే చేస్తామన్నట్టు, అంటే మంచి సబ్జెక్ట్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు, అందులో డౌట్ లేదు. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి మీకు బెనిఫిట్స్ ఏంటంటే మ్యాథ్స్ రాని వాళ్ళకి ఈజీగా మ్యాథ్స్ అయితే చేయగలుగుతారు. అండ్ అదేవిధంగా ప్రతిదీ క్వశ్చన్స్ కూడా మీరు అయితే ఈజీగా అటెంప్ట్ చేసేలాగా ఇప్పటి నుంచి ప్రతిదీ కూడా గైడ్ అయితే ఉంటారు అన్నట్టు, అంటే రీజనింగ్ కానీ ఇంగ్లీష్ కానీ ఎందులో వీక్ ఉంటే అందులో. అండ్ నెక్స్ట్ ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి కూడా స్పెషల్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. లేదా మీరు మన యొక్క యూఎఫ్జే యాప్లో ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకోవచ్చు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా అప్డేట్స్ కావాలనుకున్నా కానీ రెగ్యులర్గా మన యొక్క యూఎఫ్జే ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ అదేవిధంగా యూఎఫ్జే యూట్యూబ్ ఛానల్ రెండు కూడా ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్.